2000 రూపాయలు అయింది ఖర్చు విత్తనాలకి. ఇప్పుడు వరకు అయితే నేను ఒక 30,000 దాకా తీసుకున్నాను. ఇంకొక 30,000 35,000 వస్తుంది. చెట్టు చిన్నగా ఉన్నప్పుడేమో మనకి క్రాప్ తక్కువ వచ్చింది. ఇప్పుడైతే క్వింటల్ వస్తుంది మనకి కటింగ్ క్వింటల్ వస్తుంది మనకి. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో బెండ సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపు ఒక 1/2 ఎకర్లో బెండ అయితే సాగు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎట్లాంటి వెరైటీలు వేసుకుర్రు, దీని పంటకాలం ఎన్ని రోజులు ఉంటుంది, దీని మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు, మార్కెట్ ఎట్లా ఉంది ప్రస్తుతానికి, సో ఇట్లాంటి విషయాలు అయితే అన్నిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని సాగు చేస్తున్నటువంటి యంగ్ ఫార్మర్ లింగం ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి కొలుకులపల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. సో వారు ఈ భూమిని లీజ్ తీసుకుని అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే లింగం. నమస్తే. సో ఎన్ని రోజుల నుంచి మీరు ప్రజెంట్ ఈ బెండ సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు? సో ఓవరాల్గా మీకు వ్యవసాయంలో ఎట్లాంటి అనుభవం ఉంది? ఇప్పుడు ఈ బెండ అనేది ఇది ఒక 6వ పంట. నేను 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫీల్డ్ లో దిగినాను. మా నాన్న నుంచి. నేను అంతకుముందు నేను వ్యవసాయం ఏం చేయకపోయేది. మా నాన్న ద్వారా వ్యవసాయంకి వచ్చినాక వ్యవసాయం మీద ఇష్టం అనేది ఎక్కువ పెరిగింది. ఈ 2 years లో నేను ఇది 7వ పంట. నాకు బెండ 7వ పంట నేను ఇప్పుడు వేసుకోవడం. 7వ పంట కదా, ఇప్పుడు దాకా 6, దీనికంటే ముందు 6 ఎట్లా అనిపించింది? మంచిగా ఉందా బెండ సాగు? బెండ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే రోజు తప్పించి రోజు కటింగ్ జరుగుతుంటది. మనకి 2 days ఒకసారి ఇన్కమ్ అనేది వస్తుంటది. మనకేందంటే ఇప్పుడు పైసలు దేనికన్నా కావాలంటే ఈ బెండ వల్ల మనకి రోజు తప్పించి రోజు పైసలు ఇంట్లో ఎప్పుడు లేవనుకుంటే వస్తుంటాయి, కనిపిస్తుంటాయి. సో అయితే దీంట్లో ఇప్పుడు అర్ధ ఎకరం దాదాపు 1/2 ఎకర్లు వేసుకుంటారు కదా. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు విత్తనాలకు ఎంత ఖర్చు అయింది? అసలు విత్తనాలు ఎన్ని పట్టినాయి? ఏం రకం ఎట్లాంటి వెరైటీ సీడ్ తెచ్చుకోరు మీరు? విత్తనాలకు పెద్ద ఇబ్బంది ఏముండదని ఒక 1100-1200 ఒక ప్యాకెట్ ఉంటుంది. ఒక 1/2 ఎకరం వస్తుంది ఒక ప్యాకెట్. 1/2 ఎకరం వస్తుంది. 2 ప్యాకెట్లు కలిపి అర్ధ ఎకరం. నాకు 2000 రూపాయలు అయింది ఖర్చు విత్తనాలకి. ఏం వెరైటీలు వేసుకున్నారు? ఇక్కడ ఉన్నది ఇప్పుడు మన నిలబడి ఉన్నదేమో ధర్తిది 7867. అక్కడ ముందున్న సింజంట కంపెనీ వాళ్ళ సీడ్. అది 2 ప్యాకెట్లు వేసుకున్నాను. ఇందులో ఏది ఎక్కువ వస్తుంది ఒకసారి మనకు తేడా తెలుసాలని 2 రకాలు వేసుకున్నాను. ఇక్కడ ఎట్లా ఏది అనిపిస్తుంది, ఏది మంచిగా అనిపిస్తుంది మరి దీంట్లో? 2 బాగానే ఉన్నాయి. ధర్తి అనేది కొంచెం సైజ్ ఎక్కువ వస్తుంది. అంటే మా పొలానికి అట్లా సెట్ అయింది. వేరే పొలాలలో మంచిగా వస్తుంది. అంటే సింజంట కూడా బాగానే ఉంది. 2 బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే మాకు. సో విత్తు పెట్టుకున్నాక ఎన్ని రోజులకు ఈల్డ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది? మనం ఈ బెండ విత్తనం నాటుకున్నాక 45 days కి మనకి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి క్రాప్ అనేది 3 months వరకు వస్తుంది మనకి. ఇది ఇక్కడ నుంచి 3 నెలల వరకు వస్తుంది. అంటే ఈ చెట్టు 3 months వరకు మనకి హైట్ వస్తుంది. ఇంకా తర్వాత కట్ చేసుకోవడం మనకి ఇబ్బంది కాబట్టి ఇంకా ఆడికి పంట అనేది తొలగించుకుంటాం మనం. నెక్స్ట్ మన చేతికి అందేంత వరకు కూడా మనం తెలుసుకుంటాం. సో అయితే మీరు ఏ నెలలో పెట్టుకోరు? ఇది ఎప్పుడు పెట్టుకోరు? ఏ నెల అంటే ఎప్పుడైనా కాస్తుంటుందా? ఎప్పుడైనా కాస్తుంది. ఇది 3 మీరు ఇది పెట్టుకుంది ఎప్పుడు? ఏ నెలలో పెట్టుకున్నాం? ఇది మనం ఫిబ్రవరిలో పెట్టుకున్నాం. సో ఎన్ని రోజులు అవుతుంది రాబట్టి దిగుబడి? ఇప్పుడు మనకి రాబట్టి కూడా 1.5 month అవుతుంది ఇక్కడ. సో దీంట్లో ఒక డేకి ఒక కటింగ్ ఎంత తీసుకురు మాక్సిమం? చెట్టు చిన్నగా ఉన్నప్పుడేమో మనకి క్రాప్ తక్కువ వచ్చింది. ఇప్పుడైతే క్వింటల్ వస్తుంది మనకి. కటింగ్ క్వింటల్ వస్తుంది మనకి. ఓకే, క్వింటల్ దిగుబడి వస్తుంది. మీరు విత్తు పెట్టుకున్న తర్వాత నుంచి వీటికి ఫర్టిగేషన్ కానీ నీళ్లు కానీ ఎట్లా ఇచ్చుకుంటారు? డే బై డే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి మనం వాటర్ దీనికి. ఎందుకంటే మనం కటింగ్ చేసుకుంటున్నాం కాయ, వాటర్ ఇవ్వడం వల్ల కాయ అనేది షైనింగ్ అనిపిస్తుంది. ఒకవేళ వాటర్ ఇవ్వకపోతే మనం కాయ వాడిపోయినట్టు ఉంటది. మళ్ళీ మార్కెట్ లో తీసుకునేటానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపారు. మనకి మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉండదు. కాయ కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుంది. మనం వాటర్ ఇచ్చుకుంటే కాయ నీట్గా అనిపిస్తుంటది. తీసుకునే వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తారు మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జనరల్ ఇవి విత్తు పెట్టుకున్న తర్వాత నుంచి నీళ్లు రెగ్యులర్ ఇచ్చుకోవాలి డే బై డేస్. తర్వాత స్ప్రేలు ఏమైనా ఇచ్చుకోవాలి? స్ప్రేలు అంటే దీనికి మందులు ఏమైనా వేసుకోవాల్సి ఉంటుందా? అడుగు మందులు అంటే మనం ఇంకా ప్రజెంట్ అయితే 28 వేసిన నేనైతే ఇక్కడ ల్యాండ్ కి 28 వేసుకున్న తర్వాత స్ప్రేలు అంటే దీనికి దోమపోటు ఎక్కువ. ఈ దోమ కుట్టడం వల్ల ఏమవుతుందంటే చిన్న మొగ్గ దశలో బెండకాయ ఇట్లా ఒడి తిరగడం వల్ల మనకి మార్కెట్లో వేసుకోరు వాటిని. ఆ దోమ రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బూడిద తెగులు అనే వైరస్ ఉంటది దీనికి. అది వచ్చిందంటే ఇంకా చేను మొత్తం వాకిపోతుంటది. అది రాకుండా స్ప్రేలు చేసుకోవాలి మనం ఎక్కువ శాతం బెండలో. మీరు అట్లాంటి ఏమైనా చూసారా ఈ పంటలు? ఉన్నాయి, మనం చూసినాం. ప్రజెంట్ రీసెంట్ గా కూడా వచ్చింది మనకి. ఇంకోటి ఏరుకుళ్ళు కూడా వస్తుంది ఇందులో బెండల మాకు. ఇప్పుడు అక్కడ ఇక్కడ సైడ్ కూడా ఉన్నది మనకి. దాని కొరకు మనం అడుగు మందు అక్కడ చల్లుకుంటే మనకి అది అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బెండకి మాత్రం ఇవే ఎక్కువ శాతం. ఒకటి బూడిద తెగులు అనే వైరస్, ఒకటి దోమ. ఈ 2 వల్లనే మనకి ఎక్కువ ఇబ్బంది బెండల. ఇంకా మిగతా ఏమి ఉండదు. క్రాప్ అనేది ఖచ్చితంగా వస్తుంటది మనకి. గనుపుకి ఒక కాయ వస్తుంటది. సో మీరు పెట్టుకున్నప్పుడు ఎట్లా పెట్టుకోరు? వరుసకు కానీ మొక్కకు? నేను ఇది
సాలుకి మధ్య 3 ఫీట్లు పెట్టుకున్నాను. చెట్టుకి ఫీటు గ్రావ్ అంటే మన కూరగాయల డ్రిప్కి ఫీట్కి హోల్ ఉంటుంది, వాటర్ గారే హోల్. ఆ హోల్కి పెట్టుకున్నాను నేను. సో వాటర్ ఎక్కడైతే వస్తాయో అక్కడ విత్తనం పెట్టేసుకున్నా. అంటే డ్రిప్ డబుల్ సింగిల్ అయినా దీంట్లో? సింగిల్ డ్రిప్ చాలు మనకి. సింగిల్ డ్రిప్ చెట్టు పెద్దగా కాదు కాబట్టి పైకి వెళ్తుంటది కదా, ఒక డ్రిప్ అయితే చనిపోతుంది దీనికి. తేముంటది అట్లా తేముంటది. సో దీంట్లో మీకు మొత్తం ఓవరాల్ ఎంత ఖర్చు రావచ్చు మీకు, అంటే దున్ని దగ్గర నుంచి మీరు విత్తనం పెట్టుకునే దాకా? నాకు ఒక 10,000 ఖర్చు వచ్చింది. స్ప్రేలకు కూడా ఫస్ట్ కటింగ్ అయితే స్ప్రేలకు కూడా 10,000 ఖర్చు వచ్చింది నాకు. ఇప్పుడు ఎంత నడుస్తుంది మార్కెట్ కి బెండ? ఇప్పుడు మా ఏరియాలో అయితే ఎల్బినార్ నేను కూరగాయల మార్కెట్ పంపిస్తాను, 30 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు కేజీ. తీసుకోవడమే మనం అక్కడ హైదరాబాద్ మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముతాం. 30 రూపాయలు కేజీ పోతుంది ప్రజెంట్ అయితే. సో అంత ఎంత ఉంటే వర్కౌట్ అయితే 30 రూపాయలు వరకు చాలు. 30 ఉన్నా కానీ చాలు, రైతుకి వర్కౌట్ అవుతుంది. డే బై డే వెళ్తుంది కాబట్టి పెద్ద రిస్క్ అనేది అంటే దీంట్లో కూలి వాళ్ళకి రోజు తప్పించి రోజు తెంపాలి. ఈ తెంపడం వల్ల ఏమవుతుందంటే కొంచెం జిగురు బంకాని చేతులు అనేది చెడిపోతున్నాయి. గ్లౌజులు వేసుకున్నప్పటికీ కూడా కొంచెం తేమ శాతం లోపలికి పోయి తేయిపోతుంటాయి. ఇంటి వాళ్ళు ఉంటే జర ఇక బాధ భరించినా గానీ తెంపుతారు. కూలి వాళ్ళు అయితే కొంచెం రిస్క్ పెడతారు. ఇంకోటి ఇది ఆకు తాకితే దురద పెడుతుంది మనకి. కూలి వాళ్ళు ఎప్పుడో ఒకసారి అయితే మనకి వసతున్నప్పుడు తెచ్చుకోవాలి, కానీ ఇంటి వాళ్ళు ఉంటే మాత్రం జర బెటర్. సో అట్లా కూలీల ఇబ్బంది కూడా ఉంది. కూలి వాళ్ళ ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా మనకి. సో పెద్ద మొత్తంలో వేసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. పెద్ద మొత్తంలో వేసుకుంటే కూలి వాళ్ళు ఉండాల్సిందే. ఇవి ఒక రోజు తప్పించి ఈ రోజు తెంపినామా రేపు కాలు నుంచి ఎల్లుండి తెంపాల్సిందే. అలా తెంపకపోతే చెట్టు ఖరాబ్ అవుతుంది, కాసిన కాయలు కూడా ముదిరిపోతాయి. అవి దేనికి యూజ్ కావు. మళ్ళీ కూలోళ్ళు ఉంటేనే తెంపేయగలుగుతాటైతేనే వేసుకోవాలి. ఇది ఇప్పుడు వేరే టమాటా కానీ మన వంకాయ కానీ ఒక రోజు లేట్ అయినా కానీ పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ బెండకాయకు మాత్రం ఖచ్చితంగా ఒక రోజు తప్పించి ఇంకో రోజు ఖచ్చితంగా కటింగ్ చేయాల్సిందే. విత్తనాలు పెట్టుకున్న దగ్గర నుంచి మీరు డ్రిప్కు ఎట్లాంటి మందులు ఎక్కించుకోరు? ఎన్నులకు ఒకసారి ఎక్కించుకుంటారు మంచి? అంటే మనకి క్రాప్ ఒకవేళ భూమిలో ఇప్పుడు ఈ చిలకలో ఎరువు ఉన్నది, లోపల కొంచెం బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం పర్లేదు. కానీ ఒకవేళ చెట్టు పెరుగుతలేదు, మనకి చెట్టు క్రాప్ అనేది వస్తలేదు, తొందరగా మండ వస్తలేదు అనుకుంటే మాత్రం అడుగు మందులు ఎక్కించుకోవాల్సింది మనం. ఇప్పుడు మనకి ల్యాండ్ లో ఏం తక్కువ ఉందో, కాల్షియం తక్కువ ఉందా, ఇంకా వేరే ఏం తక్కువ ఉందా అనేది దాన్ని బట్టి చూసుకొని మనం ఎక్కించుకోవాల్సింది వస్తుంది. నేనైతే ఇక్కడ ఏం ఎక్కియలేదు ప్రజెంట్. ఈ చిలక అయితే నాకు బాగానే, నేను 28 వేసాను. ఇత్తనం ఇప్పుడు ఇత్తనం పెట్టేటప్పుడు ఏమైందంటే మనం ఎరువు వెళ్ళలేదు ఈసారి ఈ పంటలో. ఇత్తనం ఈ రోజు పెట్టినప్పటి నుంచి పెట్టిన రోజే మీదంగా లైట్ గా 28 చల్లుకుంటూ వెళ్ళిన నేను. ఇట్లా చనుకోవడం వల్ల మొక్క అనేది గాఢ వస్తుంది కొంచెం. అంటే మొక్క దశలో ఉన్నప్పుడే దానికి బలం అంది కొంచెం తొందరగా పెరుగుతుంది. దాని తర్వాత ఒక 20 days తర్వాత మనం గుంటుక కొట్టించుకొని కలుపు తీసేసుకొని మళ్ళీ ఒకసారి మందు వేసుకున్నామంటే అప్పటి నుంచి మంచిగా వస్తుంది. అప్పుడు మనకి ఈ సేమ్ ఇది కాడపూరుగా అనేది దీనికి బెండలో తగులుతుంది. అప్పుడు మాత్రం మనం జాగ్రత్త తీసుకొని దాని తగ్గట్టు మందులు తీసుకొని స్ప్రే చేసుకుంటే మాత్రం బెండకాయ తర్వాత జర ఈజీయే. ఆ దశలో కాపాడుకోవాలి మనం. అప్పుడు కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది 3 ఫీట్లను పెట్టుకోరు కదా, 3 ఫీట్లు సఫిషియెంట్ సరిపోద్దా, ఇంకా పెంచుకోవాల్సి ఉండేనా? సరిపోతుంది, దీనికి పెద్ద ఇబ్బంది ఉండదు. చెట్టు పంగలు ఇచ్చుకోదు కాబట్టి ఓన్లీ పైకి వెళ్తుంది కాబట్టి 3 ఫీట్లు సరిపోతుంది. కాత దింపేటప్పుడు కానీ కాయలు దింపేటప్పుడు కానీ అట్లా ఇంకేం లేదు, ఇబ్బంది ఏముండదు. మనకి ఏమైనా చెట్టు పైకి ఎడల్పు పోతే మాత్రం ఎక్కువ ప్లేస్ కావాల్సింది వస్తుంది. చక్కగా పోతుంది కాబట్టి మనకి ఏమి ఉండదు. ఇంకా ఇప్పుడు మీడియం ఉంది కాబట్టి ఆకులు ఇట్లా కనిపిస్తుంది. కొంచెం పైకి పోతే కింద ఏమి ఉండదు, అంతా ఆకులు రాలిపోతుంటది. పైన ఒక క్రాప్ ఒకటే కనిపిస్తుంది మనకి. దీంట్లో కలుపు తీసుకోవడం అట్లాంటిది ఏమైనా అవసరం ఉంటుందా? నేను 2 సార్లు తెప్పించినాను కలుపు. ఇందులో కలుపు తీపియాలి. ఈ దోమ అనేది మెయిన్. ఇప్పుడు ఆ కలుపు ఉండడం వల్ల ఎక్కువ తగులుతుంది. కలుపు అనేది మనం ముక్క దశలో ఉన్నప్పుడు తీపించుకుంటే ఇప్పుడు పైకి వచ్చింది కదా, చేను పైకి పోయేసరికి కింద కలుపు అనేది తక్కువ శాతం పడడానికి అవకాశం ఉంటుంది మనకి. సన్లైట్ తక్కువ పడుతుంది కాబట్టి కలుపు తక్కువ ఉంటుంది, అంతే కదా? అంతే. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా మీరు ఇప్పుడు దాదాపు 7వ పంట బెండ సాగు చేసుకోవడం? అవును. సో మొత్తం ఈ 7 పంటలలో మంచి లాభాలు ఇచ్చిన సీజన్ ఇది. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది సీజన్? అంటే మనకి చలికాలంలో ఎక్కువ క్రాప్ అప్పుడు తక్కువ వస్తుంది మనకి. ఆ మంచుకి కాయ అనేది పెరగదు, ఆ టైంలో రేట్ ఎక్కువ ఉంటుంది. అయినా కానీ ఇప్పుడు 30 రూపాయలు నడుస్తుంది కాబట్టి మాకు మంచిగానే అనిపిస్తుంది బెండకాయ. కాకపోతే మా అమ్మమ్మ ఈ కూరగాయలు దింపడానికి ఎక్కువ వాళ్ళు ఉన్నందువలన నాకు మాత్రం మంచిగా అనిపిస్తుంది మా వల్ల. సో ఇది మంచి లాభం వస్తున్నాడు దీని మీద. ఇప్పుడు మరి మీకు ఎంత ఖర్చులు దాదాపు చాలా తక్కువ పెట్టారు, స్వల్పంగానే పెట్టారు. ఎంత ఇన్కమ్ వచ్చింది ఇప్పటి వరకు? ఇంకెంత రావచ్చు దీని మీద? ఇప్పటి వరకు అయితే నేను ఒక 30,000 దాకా తీసుకున్నాను. ఇంకొక 30,000 35,000 వస్తుండొచ్చు. ఎంత టైం పడుతుంది ఇవన్నీ
కంప్లీట్ అయ్యే వరకు, ఈ పంట కాలం కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం ఇప్పుడు ఒక పెట్టుకోరు కదా, ఇంకెన్ని రోజుల వరకు నడుస్తుంది? ఇంకొక నెల 15 రోజుల దాకా వస్తుండొచ్చు మనకి. ఆల్రెడీ నేను 1.5 మంత్ అవుతుంది క్రాప్ రావటే, ఇంకో 1.5 మంత్ వస్తుండొచ్చు. సో ఇదంతా కలిపి కూడా ఇంకొక 60,000 వరకు ఆదాయం మొత్తం 30, 60, ఇంకో 60,000. 60,000 దాకా వస్తుండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. యూ. సో ఇది లింగం చెప్తున్నారు. సో దాదాపు హాఫ్ ఎకర్లో కూడా దీన్ని సాగు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇది మంచి లాభాలు ఇచ్చే పంటగా కూడా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. సో చలికాలంలో మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది పెద్ద మొత్తంలో సాగు చేసుకుంటే కనుక కొంచెం కూలీల కొరత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో తెంపడానికి కోసం సో దీనికి స్వల్ప ఖర్చుతోటే సాగు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో మార్కెట్ కూడా మంచి డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తుందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి కేజీ 30 రూపాయలు చొప్పున పోతున్నట్టు కూడా ఎల్మర్ మార్కెట్లో దీన్ని మార్కెట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో అక్కడక్కడ విత్తనం నాటుకున్న కుదురులకి కొంత తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని గమనించుకొని స్ప్రేలు చేసుకుంటే కనుక మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా బెండ సాగు చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నా కూడా, లేకపోతే కొత్తగా ఎవరైనా సాగు చేయాలనుకున్నా కూడా బెండ సాగు అయితే మంచి లాభదాయకమైన పంటగా కూడా వారి మాటలో తెలుస్తుంది.